కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఇంపాక్ట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా టీబీ ఛాంపియన్ శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా క్షయవ్యాధితో పోరాడి గెలిచిన వారిని ఎంపిక చేసి వారికి క్షయవ్యాధి నివారణపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ శిక్షణ ఇచ్చిన అనంతరం వారిచే గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, తద్వారా గ్రామంలో క్షయవ్యాధితో బాధపడుతున్న వారిలో ధైర్యం పెంపొందుతుందని అన్నారు. క్షయవ్యాధి రహిత మండలంగా మార్చడమే ఇంపాక్ట్ ఇండియా ప్రధాన ఉద్దేశమని తెలిపారు. క్షయవ్యాధితో బాధపడేవారు తగు జాగ్రత్తలు వహించడం వల్ల ఇతరులకు వ్యాధి సంక్రమించకుండా ఉంటుందని సూచించారు. ప్రభుత్వం క్షయవ్యాధికి ఉచిత వైద్యం అందిస్తుందని, లక్షణాలు ఉన్నవారు అశ్రద్ధ వహించకుండా వెంటనే నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ్ కుమార్, ఎంపీఓ సురేందర్, జిల్లా టీబీ కోఆర్డినేటర్ అశోక్, ఎస్టీఎస్ సదయ్య, ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ప్రభాకర్, కమ్యూనిటీ కోఆర్డినేటర్స్ పారిజాతం, రాజబోస్, తిరుపతి, రాజేందర్, పిహెచ్సి సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ డిస్ట్రిక్ట్ డిఎంఎన్హెచ్ఓ అండ్ డిపిసిఓ వారి ఆదేశాల మేరకు పిహెచ్సి తిమ్మాపూర్ పరిధిలోని ఎంపీడీఓ ఆఫీస్లో టీబీ ఛాంపియన్స్ ఐడెంటిఫై చేసి ఇక్కడ ట్రైనింగ్ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము మన టీబీ ఫ్రీ ఇండియా గోల్ 2025 ద్వారా మన టీబీ ఫ్రీ గ్రామ పంచాయతీని చేయడమే మన ముఖ్య ఉద్దేశం. దీని గురించి మనకు ప్రతి ఒక్క హామ్ సెంటర్స్, మన పిహెచ్సి లెవెల్లోని ప్రతి ఒక్క హామ్ సెంటర్స్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నుంచి ఇద్దరిద్దరి టీబీ ఛాంపియన్స్, అంటే టీబీ గ్రస్తులు అయి ఉండి వాళ్ళు మెడిసిన్స్ వాడి టీబీని జయించి ధైర్యంగా ముందుకు వచ్చి టాబ్లెట్స్ ట్రీట్మెంట్ వాడి ముందుకు వచ్చిన వాళ్ళని ఐడెంటిఫై చేసేసి వాళ్ళ ద్వారా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ వీళ్ళ ద్వారా విలేజ్ లోపల